ఎస్ కేవైసీ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఈమెయిల్ వచ్చేసింది. నాకు జీమెయిల్ పెట్టేశాను. జీమెయిల్లో నాకు రెస్పాన్స్ వచ్చేసింది. భారత్ గ్యాస్ కేవైసీ వెరిఫికేషన్ వచ్చేసి యువర్ భారత్ గ్యాస్ కేవైసీ రిక్వెస్ట్ విత్ ఐడి ఈజ్ వెరిఫైడ్ బై ది డిస్ట్రిబ్యూటర్ అండ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ భారత్ గ్యాస్ అని మనకు భారత్ గ్యాస్ నుంచి వచ్చేసింది. మనం ఆన్లైన్లో కూడా భారత్ గ్యాస్ ఈ కేవైసీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. నాకు ఈ విధంగా మెయిల్ కూడా వచ్చేసింది. 2 డేస్లో నాకు వచ్చేసింది. మీకు తెలుసు కదా ఎలా ఓపెన్ చేసుకోవడమో. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ భారత్ గ్యాస్ లేకపోతే మై ఎల్పిజి అని టైప్ చేయండి. ఇందులో ఈ విధంగా మై ఎల్పిజి అనే వెబ్సైట్లో ఇందులో మనకు ఇక్కడ మొబైల్ అంటే కొంచెం కష్టం, ట్రై చేయండి. ఇక్కడ 3 సిలిండర్ సింబల్స్ ఉన్నాయి కదా, భారత్ గ్యాస్ సిలిండర్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు భారత్ గ్యాస్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇక్కడ పైన సైన్ ఇన్ అండ్ న్యూ యూజర్ ఉంది, చూడండి ఒకసారి. సైన్ ఇన్ అండ్ న్యూ యూజర్, ఇందులో మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని ప్రాసెస్ చేసుకోవాలి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ క్లిక్ చేసేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసి ఇందులో మీరు ఆ రిజిస్ట్రేషన్లో ఇచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనము ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని మన ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక డాక్యుమెంట్స్ నేను వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇచ్చేసాను. అవి మాత్రమే నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత నాకు 2 డేస్కి నాకు ఈ విధంగా మెయిల్ వచ్చేసింది. మీ యొక్క ఐడి, మనకు ఒక ఐడి వచ్చేసి జనరేట్ అవుతుంది. ఐడి జనరేట్ అయింది. అప్పుడు ఆ ఐడి వచ్చేసి ఇప్పుడు ఏముంది, యువర్ భారత్ గ్యాస్ కేవైసీ రిక్వెస్టెడ్ విత్ ఐడి ఈజ్ వెరిఫైడ్ బై ది డిస్ట్రిబ్యూటర్ అండ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్ అని వచ్చేసింది. సో మనం ఆన్లైన్లో చేసుకున్నా కూడా మనకి కేవైసీ వచ్చేసి అప్డేట్ అవుతుంది. సో మనం భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఏదైనా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓకే, ఇది నా కేవైసీ ఇట్లా వచ్చేసింది, వెరిఫికేషన్ వచ్చేసి అప్డేట్ అయినట్టు. సో ఇది జెన్యూన్ అని చెప్పడానికి ఈ విధంగా చెప్పాను నేను. ఓకే, థ్యాంక్ యూ.